హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియా అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇంటికి వచ్చానమాట చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 2 months తర్వాత నేను ఒక ప్రాపర్ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అంతా చేసుకున్నాము. మార్నింగ్ డ్రైవింగ్ క్లాస్, ఆల్రెడీ నేను డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళాను అనమాట 1 year బ్యాక్. జస్ట్ కార్ డ్రైవింగ్ బై ద వే వెళ్ళున్నాను. సో జస్ట్ ప్రాక్టీస్ పోయింది. ఒక 2 classes అలా వెళ్ళేసి వద్దాము అని చెప్పి, మా చెల్లి ఆల్రెడీ నేర్చుకుంది, నేను ఆల్రెడీ నేర్చుకున్నా. జస్ట్ ఒకసారి వెళ్ళేసి వద్దాము అని చెప్పి. కానీ అప్పటికి ఏం రాదు, కానీ నాకు బాగొచ్చు. వెళ్తున్నాం అనమాట. సో ఇది ఒక 2 days వీడియోస్ మొత్తం కలిపి పెడతాను అలాగే, ఎందుకంటే ఒక రోజులోనే మొత్తం పెట్టేంత ఏం లేదనమాట, ఏం ప్లాన్స్ లేవు బేసిక్గా. సో అందుకని మరెందుకు లేట్, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది అంతా చేసుకొని కార్ డ్రైవింగ్కి వెళ్ళామన్నమాట. నేను జస్ట్ ఒక్కరోజే వెళ్ళాను. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా రిలాక్స్ అవ్వడానికి. కొంతమందికి బైక్ డ్రైవింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి కార్ డ్రైవింగ్ ఇష్టం ఉంటుంది. అలాంటి వాటిలో నాకు కార్ ఇష్టం అనమాట బేసిక్గా. ఎందుకు అంటే నాకు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది. పడితే డైరెక్ట్ మనకి దెబ్బ తగులుతుంది కదా, బట్ కార్ అనుకో, కారుకి తగులుతుంది, మనకేం తగలదు. కారుకి తగిలినా ఏం కాదు, రిపేర్ చేసుకుంటే పోతుంది. కాకపోతే మనకు తగిలితే పెయిన్ ఇది ఎక్కువ ఉంటుంది కదా. సో మేబీ ఇది వల్లనే ఏమో తెలీదు, బట్ నాకు కార్ డ్రైవింగ్ బాగా అనిపిస్తుంది అనమాట. అంతకుముందే వచ్చినప్పుడు మా నాన్న వెళ్ళు ఒకసారి, అసలు ఎంతవరకు నీకు గుర్తుంది అనేది తెలుస్తుంది కదా అని చెప్పి అన్నాడు. బట్ మనకు బద్ధకం కదా, నేను ఇంటికి వస్తే నేనేం చేయలేను అనమాట, మన తిని పడుకుందాం అన్నట్లు ఉంటుంది. బట్ ఆ రోజు ఇంకా సడన్గా అన్న ఫోన్ చేయడం, ఇంక సరే ఒకసారి వెళ్దాము అని చెప్పి వెళ్ళాను. అసలు నేను కంప్లీట్గా మర్చిపోయి ఉంటాను అనుకున్నాను, ఎందుకంటే 1 yearగా నేను ఏమీ డ్రైవ్ చేయలేదు అసలు కారు. అసలు పూర్తిగా మర్చిపోయి ఉంటానేమో అనుకున్నాను, కానీ మర్చిపోలేదనమాట. బాగానే డ్రైవ్ చేశాను. గేర్స్ దగ్గర అంతకుముందు ఆటోమేటిక్గా వెళ్ళి మార్చేదాన్ని, ఇప్పుడు అంత సబ్కాన్షియస్గా నాకు తెలియట్లేదు. నేను కాన్షియస్గా వెళ్ళి ఓకే నేను గేర్ మార్చాలి అని మారుస్తున్నాను. అంతకుముందు ఆటోమేటిక్గా వెళ్ళిపోయేదన్నమాట చెయ్యి. సో అదొక్కటి డిఫరెన్స్. రిమైనింగ్ నార్మల్గా డ్రైవ్ చేయడం కానీ అది ఏమీ లేదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే జస్ట్ క్లాసెస్ నేర్పిస్తారనమాట, డ్రైవింగ్ స్కూల్ ఏం కాదు. వెంకటగిరిలో వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అవి ఇస్తాను, మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు, మాట్లాడి బాగా నేర్పిస్తారు. నాకైతే 1 monthలో ప్రాపర్గా వచ్చింది, మొత్తం రివర్స్ అన్నీ కూడా నేర్చుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీరు నా డ్రైవింగ్ చూస్తే అట్లీస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది, 1 year తర్వాత డ్రైవ్ చేసినా ఎట్లా డ్రైవ్ చేస్తున్నాను అని చెప్పి. సో నాకు కార్ డ్రైవింగ్ అనేది ఒక థెరపీ లాగా అనిపిస్తుంది అనమాట, అది ఎందుకో తెలీదు. అది ఫుడ్, ట్రావెలింగ్ బేసిక్గా నాకు బాగా ఇష్టము. సో అలా కార్ డ్రైవింగ్ అన్నీ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తిని, మళ్ళీ మా అక్కకి శారీస్ అవి కావాలి అంటే దానికోసము శారీ షాపింగ్ వాటన్నిటికి కూడా వెళ్ళాను అనమాట. ఇక్కడ ఎందుకు బ్రీఫ్ చేస్తున్నానంటే, నేను జస్ట్ మర్చిపోయాను, నాకు అసలు ఏం గుర్తుండలేదు. ఓకే నేను వీడియో షూట్ చేస్తున్నాను అని చెప్పి. నేను వేసుకున్న దాంట్లో మీరు వేసుకున్న దాంట్లో డిఫరెంట్ అని చెప్పండి. ఆ బెల్ట్ ఎట్టయినా ఉండండి, బెల్ట్ గురించి కాదు, నేను వేసుకున్న దాంట్లో మీరు వేసుకున్న దాంట్లో ఫాల్ట్ ఏముంది బాగా గమనించు. అన్నం చూడు ఫస్ట్, చూడండి ఎట్టొచ్చిందని చూడండి, బెల్ట్ ఎట్టొచ్చింది కదా, బెల్ట్ స్టార్ట్ ఎట్టొచ్చింది చూడండి అంటున్నా. మీకు ఎట్టొచ్చింది? ఎట్టొచ్చిందా? నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఓకేనా? ఇక్కడ కింద లాగితే రాదు, చూడండి ఇట్లా కింద లాగితే రాదు, ఇట్లా పైనే లాగాలి. ఎంత దూరం సడన్ ఎగ్దం లాగితే మళ్ళీ స్టక్ అయిపోతుంది. ఇప్పుడు సీట్ బెల్ట్ ఓకే, సీట్ అడ్జస్ట్మెంట్ అది అయిపోయింది వదిలేండి. సీట్ అడ్జస్ట్మెంట్ క్లచ్ దొక్కితే కరెక్ట్గా ఉందా? క్లచ్ తొక్కితే మీకు కాళ్ళకి సీటు మీకు కంఫర్ట్గా ఉందా? ఓకే, తర్వాత బీగాలు తిప్పి స్టార్ట్ చేస్తాం. క్లచ్ తొక్కి ఫస్ట్ గేర్ నేను చెప్పాను కదా పట్టుకొని ముందుకి. ఇప్పుడు బయలుదేరే ముందు ఏంటంటే మళ్ళీ బీగాలు తిప్పి స్టార్ట్ చేస్తాము.
బయలుదేరే ముందు వెనక ఇండికేటర్ వేసుకొని రైట్ సైడ్ కిందికి ఇండికేటర్ అనేది మామూలుగా ఇటు వేయాలంతే. ఇది ఇటని ఇవన్నీ రాకూడదు సౌండ్. డిమ్మని డిప్పు లెక్క ఎందుకంటే ఏం కాకుండా కిందకంటే ఇండికేషన్ తగ్గల ఇంతకు తగ్గేం చెప్పామా? ఊరికే చెప్పు. గోయింగ్ బ్యాక్ హోమ్ డ్రైవింగ్ క్లాస్. మహై వేస్ట్ ఏం చేస్తున్నావు నువ్వా? సో ఇంకా మధ్యాహ్నం భోజనం చేసుకొని శారీ షాపింగ్కి వచ్చామన్నమాట. శారీ షాపింగ్, దాని తర్వాత బేకరీకి వెళ్ళి తినడానికి ఏమన్నా తీసుకొని మళ్ళీ ఈవినింగ్ బయటకు వచ్చాము. ఊరికి జస్ట్ క్యాజువల్గా షాపింగ్. అండ్ సాయి కొత్త రెస్టారెంట్ కూడా ఓపెన్ చేశారు, అది నేను చూపిస్తాను అనమాట. ఇక్కడ చాలా శారీస్ చూసాము, అందులో 2 శారీస్ తీసుకున్నాము. ఒకటి అక్కకి, ఒకటి నాకు తీసుకున్నాను అనమాట. ఇట్లా సపోర్ట్ ఏం రాస్తున్నావు మై? మై నీకు ఎందుకు మై చూడ రాసుకొస్తుంది కనపడదు. ఎంజీ అంటే తెలుసు. అవును చూడు. అవును అదే చెప్పేది. అందుకే దాంట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అందుకే నీకు అది కానీ వాడు 50% ఆఫ్ కింద ఇచ్చాడు అనుకో తీసుకున్నాం, లేదు అంటే పెట్టేసాడు. అందుకే చెప్పింది, నేను అదే కదా చెప్పాను. 200 చేంజ్ ఉంటుంది ఆజియోలో. సో నేను షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ సాయి ఓపెన్ చేసిన షాప్కి వచ్చాను అనమాట. బేసిక్గా కెఫే అంటారా, సో అదనమాట. అన్ని స్నాక్స్, కాఫీ, కూల్ డ్రింక్స్, నార్మల్ డ్రింక్స్ కానీ అన్నీ దొరుకుతాయి. మీరు కూడా రావాలి అనుకుంటే వచ్చి ట్రై చేయండి. ఎక్కడుంది అంటే మన వెంకటగిరిలో భ్రమరాంబ థియేటర్ ఉంది కదా, అక్కడ టికెట్స్ ఇచ్చే లైన్ ఉంటుంది కదా, కౌంటర్, అవి ఆ లైన్లో ఫస్ట్ షాప్ అనమాట. ది డిలైట్ అని చెప్పి. టేస్ట్ అన్నీ బాగున్నాయి అండ్ ఏమంటారు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనమాట. సూపర్ కాస్ట్లీ ఏమీ లేవు. సో వచ్చి అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అని అన్నీ చూసాను. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం తినే అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి. అండ్ కోల్డ్ కాఫీస్, నార్మల్ కాఫీ, క్యాపచినో అన్నీ ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మీరు కూడా కావాలి అంటే రండి, ట్రై చేయండి, తనకి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ బై ద వే కంగ్రాచులేషన్స్ సాయి. అండ్ మేమేం తీసుకున్నామంటే బావోస్ అంటారు ఏంటో BAO అని వస్తుంది అనమాట. అవి చికెన్ అదనమాట. ఇవి చికెన్ పాప్కార్న్, అది చాలా ఫ్రెష్గా వేడివేడిగా బాగున్నాయి అనమాట. అండ్ నాకు కోల్డ్ కాఫీస్ చాలా ఇష్టము, సో నేను వెన్నెలా కోల్డ్ కాఫీ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అండ్ మా చెల్లి క్యాపచినో, క్లాసిక్ క్యాపచినో సంథింగ్ తీసుకుంది. సారీ నేను పేరు మర్చిపోయాను. టేస్ట్ అయితే బాగుంది. స్టీమ్డ్ వద్దు, నేను మోమోస్ తిని నాకు ఆఫీస్లో విరక్తి వచ్చింది. నువ్వు తీసుకో, నాకొద్దు. పొటాటో ఉంది, చికెన్ దండు, ఆనియన్ సమోసా, రేపు వర్క్ ఉంది 11 గంటలకి, ఇంకో పని ఏం పెట్టుకోకు అన్నాడు. బయట ఎవరు మా సార్ లవర్స్ చేసి పంపించమన్నారు కదా, బయట వెళ్ళవద్దు. ఆఫ్టర్నూన్ షాపింగ్కి వెళ్ళాం. ఈవినింగ్ సాయి కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేస్తే అక్కడికి వెళ్ళామన్నమాట తినడానికి. ఇది Day 2. మళ్ళీ మా అక్క సారీస్ కావాలంటే దానికోసం వెళ్తున్నాం. అండ్ చిల్లా షాపింగ్. ఏంటా నీ గాజులు మీదేం కూర్చోవాలా? నన్ను కొడుతున్నావు పంద, ఇరుగుండవులే. షాపింగ్ అంతా అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. చాలా వేడిగా ఉంది. సరే నాకు ఏదైనా తాగాలనిపిస్తే వచ్చి కోల్డ్ కాఫీ, మాక్టైల్ అవి తాగేసి ఇంటికి వెళ్ళిపోయాము.
యూట్యూబ్ వీడియో తీస్తానని చెప్పానని మసాజ్ చేస్తుంది. సరే నేను రేపు వెళ్ళిపోతాను, అందుకే లాస్ట్ రోజు ప్లీజ్ చేయకపోతానని చదువుకుంటే చేస్తుంది. చొప్పు తెగిపోతుంది. కంప్లీట్గా నీట్గా హెడ్ మసాజ్ చేసుకొని హెయిర్ వాష్ అంతా చేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైము కర్ల్ చేసుకుందాము అన్నట్టు ట్రై చేస్తున్నాం. మా చెల్లె చేయాలి, నాకు తెలీదు. జస్ట్ ఇంకా వెట్టుకున్నా అనమాట హెయిర్. ఎట్లా నువ్వే చేయాలా? ఇదా రెండు ఫస్ట్ అది తర్వాత ఇది. కర్ల్ ఇంటెన్సిఫైయింగ్ లీవ్ ఇన్ కండిషనర్ అంట. సో ఫస్ట్ ఇది పూసుకొని ఇట్లా అనుకోవాలా. కండిషనర్ పూసుకున్నా, కండిషనర్ అప్లై చేసింది, హెయిర్ మాస్క్ అప్లై చేసింది. కండిషనర్ కూడా ఉందా? అవన్నీ నాకు తెలీదు. ఏమో మామూలు షాంపూతో హెయిర్ వాష్ చేశాను, హెయిర్ మాస్క్ అప్లై చేసాను, సేమ్ బేర్ అనాటమీ ఇది. నెక్స్ట్ ఇది కుదిరితే మా చెల్లి చేసుకునే ప్రాపర్గా చూపిస్తాను. అప్లై అయితే బాగా కనిపిస్తుంది, అదేం పెద్ద కనిపిస్తుంది. బట్ స్టిల్ అది ట్రై అనమాట. ఫోన్ ఒక దగ్గర ప్లేస్ చేస్తాను. ఇన్కేస్ ఫ్యాన్స్ అండొస్తాను, రియల్లీ సారీ, చాలా వేడిగా ఉంది. వెనుక క్లోత్స్ ఏం పట్టించుకోవద్దు, ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక చైర్ ఉంటుంది కదా, అన్ని బట్టలు ఇల్లు దాంట్లో ఉంటాయి. ఎంత తీసుకోవాలి మై? 5 pounds చాలా 5. ఇప్పుడు జుట్టు చేతికి వేసుకుని పెట్టుకోవాలి. రుద్దుకుని ఇందాక ఎట్టన్నా అట్టను. చూడు 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 నా సైడ్ చూడు. ఇట్లా పూసుకొని ఇట్లా అనుకోవాలా? ఇన్ కేస్ నా ఫేస్కి కర్లీ హెయిర్ సెట్ అయితే నేను ట్రై చేస్తాను. ఐ మీన్ మెయింటైన్ చేయడానికి. ఉతుకోవడానికి టైం ఉంది, దీనికి బద్దకము, మరి కర్లీ లేదు. వస్తున్నాయి మరి కూడా వస్తుంది. చాలు చేసి చాలు, అది పూసుకోవాలి. స్టైలింగ్ లేదు. మోకాలు నొప్పి, నేను కింద పడ్డాను, అప్పటి నుంచి నేను మోకాలు మీద కూర్చోలేకపోతున్నా. నెక్స్ట్ స్టైలింగ్ జెల్ అంట. నేను కూడా తీసుకున్నాను నా హెయిర్కి వెళ్ళి. ఎట్టమా దీని అట్టే జెల్ అంతా తీసుకోవాలా? చాలా కావాలంటే మళ్ళీ అట్టే అలా పూసి వాసన మాత్రం కంపు ఎక్కడనే ఉంది వాసన. మేబీ వేవీగా వస్తుందేమో నా హెయిర్, ఐ డోంట్ నో. ఎయిర్ డ్రై చేసుకోవాలన్నమాట. మీ దగ్గర
ఇది ఉంటే కొంతమంది నేను మెష్ ఇది పెట్టి ఇలా చేస్తారు కదా, అదన్నా చేసుకోవచ్చు. ఒక కప్పు ఇది మెష్ వడగట్టే దాంట్లో ఇది పెట్టి బొక్కలు ఉండేది మెష్ వడగట్టేది లాగా వస్తుంది కదా పెద్దది బౌల్, దాంట్లో పెట్టి దాని జుట్టు ఇట్లా పెట్టి ఇట్లా అనుకుని ఎయిర్ డ్రై చేస్తారు కదా, ఇట్లే పెట్టారు. అది జుట్టుకి ఇట్లా ఉంటది కదా, అది కాదు, అది చేసేది అందరూ. చూపించేదా నేను నీకు? స్టీల్ గిన్నె వస్తుందా వడగట్టుకునేదా శివ వాళ్ళ ఇంట్లో, ఆ గిన్నెని ఇట్లా పెట్టి జుట్టు పెట్టి ఇట్లా అని చెప్పని అక్కడ దాన్ని ఇట్లా చేస్తారు. డబ్బులుండే వాళ్ళు కావాలంటే ఒకటి మసాజర్ ఉంటది కదా, అది పెద్దదిగా వస్తుంది. ఆ మసాజర్ అంతా ఏం అవసరం లేదు, ఇది మేలు స్టీల్ గిన్నె మల్టీపర్పస్. డబ్బులుండే వాళ్ళు మల్టీపర్పస్ ఎవరేం కొనుక్కోదు, మీ దగ్గర డబ్బులు ఉంటే ఆడ దగ్గర ఇన్వెస్ట్ చేసుకోండి, అనవసరం సుత్తి ప్రొడక్ట్స్ అన్ని వేస్ట్ చేసుకోండి. అంటే ఇష్టం ఉండే వాళ్ళు కొనుక్కోండి, కొనబాకండి, డబ్బులు వేస్ట్. స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 month అవుతుంది అనమాట. కరెక్ట్ లాస్ట్ మంత్ 9th ఏమో స్టార్ట్ చేశాను. ఈరోజు డేట్ ఎంత 11th 12th. సో నా స్కిన్లో డిఫరెన్స్ మీకైనా తెలుస్తుందో? ఆబ్వియస్గా తెలుస్తుంది. మార్క్స్ అవి కొంచెం తగ్గాయి, స్కిన్ కొంచెం స్మూత్ టెక్స్చర్లో ఉందన్నమాట, కొంచెం డిఫరెన్స్. పర్జింగ్ అయితే నాకేం లేదు. ఇక్కడ 3 పింపుల్స్ వచ్చాయి. ఎందుకు అంటే నేను ఒకరోజు ఫ్రెండ్ బర్త్డే అంటే ఆ రోజు నేను 1/2 kg కేక్ తిన్నాను అనమాట. సో అందువల్ల ఈ పింపుల్స్ అవి వచ్చాయి. దాన్ని మనం ఏం చేయలేం. 1 night షిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో చాలా పడుతుంది వేడి. మీకోసం ఫ్యాన్ సౌండ్ వస్తుంది అని చెప్పి ఆపేసాం. ఇద్దరం హెయిర్ వాష్ చేసుకున్నాం అనమాట. అప్పుడు కర్ల్స్ అవి వచ్చాయి, నాదేం రాలేదు. నేను ఎంత ట్రై చేసి నాకు మళ్ళీ ఇట్లా అయిపోయింది. సో వేస్ట్ అనమాట. వేస్ట్ ఏం కాదు, వేస్ట్. ఒక 2-3 సార్లు యూజ్ చేస్తే అప్పుడు అదే అండి. షాప్కి ఫేస్ మాస్క్ నేను పప్పాయ తీసుకున్నాను. ఈ పిల్ల కూడా పప్పాయనే కావాలని. పప్పాయ ఇస్ గుడ్ ఫర్ స్కిన్. ఫస్ట్ అలోవెరా కావాలనింది, తర్వాత క్యూకంబర్ కావాలనింది. నేను పప్పాయ తీసుకున్నాను. బేసిక్ గా పైన ఎదురుతో ఎత్తుకొని వచ్చేస్తాను అనమాట. నాకు అంత లోడి ఎత్తుకి తీసుకున్నాను. లోడ్ మొత్తం లోడతాను. పప్పాయ అనింది. పప్పాయ మంచిగా ఫస్ట్ పప్పాయ లేదు, ఫస్ట్ పాన్స్ ఉంటే లోపల ఉండింది. లోపల నేను దూర్పించుకుంటే దీన్ని చూసి లోపల మళ్ళీ దూర్చుకొని తీసుకునింది. ఫేస్ మాస్క్ వేసుకున్నాను. ఫ్యాన్ వేసుకుంటా సౌండ్ వచ్చినప్పుడు, కానీ ప్లీజ్ భరించండి, వేడి పడుతుంది. ఫ్యాన్ అయిపోయి చచ్చిపోయేలాగున్నా నేను. దాంతో ఇది వేసుకున్నాను పైకి ఊపి పీక వేసి నొక్కేసినట్టుంది నాకు. ఇప్పుడు షీట్ మాస్క్ వేసుకుందాం. షీట్ మాస్క్ వేసుకొని జుట్టు తీసుకున్నాను, ముడి కట్టుకుంటా. రబ్బర్ మర్చిపోయి వచ్చా. వీళ్ళు ఎంతమంది షీట్ మాస్క్ వేసుకుంటున్నా? ఒకప్పుడు వేసుకున్నాను, ఇప్పుడు బాగా తగ్గించేసా, వేసుకోవట్లేదు. మొహం ఊదినట్టు. అండ్ నేను ఆల్మోస్ట్ 10 days అయితే నేను వీడియో పోస్ట్ చేసి ఏమీ పోస్ట్ చేయలేదన్నమాట. మేబీ ఇదే వస్తుంది అని అనుకుంటున్నా, ఒక 2-3 daysకి. ఐఎమ్ సో సారీ, చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నందుకు. బట్ ఏమంటారు, షార్ట్ వీడియోస్ రెగ్యులర్గానే పోస్ట్ చేస్తున్నా. ఒకప్పుడు నన్ను మాట్లాడని దుబ్బేది, ఇప్పుడు మాట్లాడుతుంటే గమ్ముగుండి అంటాను. నేనేమనలేదు. అనలో అది ఇందాక అది వేరే దానికి అదో ఏంది రాకుండా నేను అర్థంలో తీసుకుని కళ్ళు కనిపించవు కదా అయినా. ముక్కుది పైకి ఎరకపోయాను. ఎట్లా వదిలేసి సీరం అంతా ఎండిపోయాక మళ్ళా మనం అప్లై చేసుకుంటాం. కంటిన్యూ వస్తుందా?
whatever goes on your face should go on your neck. ఇంకా అర్థం పక్కన పెట్టుకుంటా. అసలు అక్కడ వేసుకుంటుంది. అప్పుడు నీట్గా వేసుకుంది, నేను ఎట్టొక్కట తిరిగి వేసుకున్నా. ఒక్కటే ఇబ్బంది పడుతున్నాను నేను. ఇట్లంటూ వేసుకున్నాను ఇదన్నమాట. మళ్ళీ రేపు కంటిన్యూ చేసి డే 2 ఎండ్ అయిపోయింది, డే 3 మళ్ళీ రేపు ఏది కుదిరితే అది. గుడ్ నైట్. స్టైల్ ఆమ్లెట్ అన్నమాట. అమీబా ఏందా అమీబా ఆమ్లెట్. అలా కొంచెం అట్లా అయింది, లేకపోయినా అవుతుంది. హార్ట్ లాగా ఉంది. ఏం హార్ట్? హార్ట్ లాగా ఉంది అమీబా ఆమ్లెట్. మీకు కావాలి ట్రై చేయండి. బెంటన్ లో గ్రీన్ కలర్ ఒకటి ఉంటది కదా, ఇక్కడ ఇంకొక కళాఖండం ఉంది, అక్కడ కళాఖండం ఉంది. నేను తిన్నండి. మై ఇది నీకే. సో ఇది 3rd డే అనమాట. బేసిక్గా ఆ రోజు ఏమీ షూట్ చేయలేదు. బేసిక్గా నేను మర్చిపోతాను, ఇంటికి వెళ్తే నేను రెస్ట్ తీసుకోవడం తప్ప ఏం గుర్తుండదు అనమాట. ఇంకా ఆ రోజు తిని రెస్ట్ తీసుకొని అన్నీ ప్యాక్ చేసుకొని నైట్ బయలుదేరి నేను మళ్ళీ బెంగళూరు వచ్చేసాను. ఇది ఈ వీడియో. మీరు సిస్టర్స్ కలిసి ఏం చేస్తారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడికే, అండ్ బాయ్ బాయ్.